సరదాగా అట్లా బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఆటో ఎక్కి చల్రపల్లి రైల్వే స్టేషన్ పోయినా నా కోసం ఒక ట్రైన్ వెయిట్ చేస్తుండే. నేను ఎక్కగానే స్టార్ట్ అయింది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నా? మేఘాలయ. వావ్, చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, ఫైనల్లీ పోతున్నా. ఇక హైదరాబాద్ నుంచి గోవాకి 3AC లో టికెట్ బుక్ చేసుకున్నా. 2350 రూపీస్ పడ్డది. ఈ ట్రైన్ లో ఆల్మోస్ట్ 2 days జర్నీ, 46 hours. ఇంత లాంగ్ జర్నీ చేయడం ఫస్ట్ టైం. నేను ఎట్లుంటదో అనుకున్నా, కానీ తిన్నా, ఫోన్ చూసినా, పడుకున్నా, తిన్నా, ఫోన్ చూసినా, పడుకున్నా, అట్లా గడిచిపోయింది 2 days. కానీ ఫుడ్ కి వచ్చిన వామ్మో. ఫైనల్లీ 46 hours తర్వాత గోవాతి రీచ్ అయినా. ట్రైన్ లో ఉన్నప్పుడే గోవాతిలో ఒక బైక్ రెంట్ బుక్ చేసుకున్నా. 6 days కి 2500 చార్జ్ చేసారు. డైరెక్ట్ లొకేషన్ పోయి బైక్ తీసుకుని మేఘాలయ క్యాపిటల్ సిటీ షిల్లాంగ్ కి స్టార్ట్ అయినా. ఆన్ ది వే లొకేషన్స్ అయితే మస్తుండే. మధ్యలో ఫుల్ వర్షం పడ్డది. వామ్మో, ఇది మామూలు వర్షం కాదు. గోవాతి నుంచి షిల్లాంగ్ కి 97 kilometers. షిల్లాంగ్ రీచ్ అయ్యాక వెతికి మన బడ్జెట్ లో ఒక రూమ్ తీసుకొని బజ్జున్నా. ఇక రేపటి నుంచి మేఘాలయ ఎట్లుంటుందో చూపిస్తా. ట్రైన్ లో చాలా కష్టాలు పడ్డా. గోవాతి బైక్ రెంటల్, షిల్లాంగ్ హోమ్ స్టే లొకేషన్ అండ్ నా జర్నీ ఫుల్ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసా. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసి నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. థ్యాంక్ యూ. బై బై.